అందరికీ జై శ్రీరామ్. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆంధ్ర రైతాంగానికి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ రెండు కలిపి 7,000 రూపాయలు మీ ఖాతాలో జమ అవుతా ఉన్నాయి. ఆల్రెడీ నవంబర్ 19వ తారీఖు నుంచి స్టార్ట్ అయినాయి. కానీ చాలామంది మన కామెంట్ ఏమని పెడతా ఉన్నారు అంటే అన్న మాకు జమ కాలేవని పెడతా ఉన్నారు. దాని గురించి గవర్నమెంట్ అఫీషియల్గా అన్నదాత సుఖీభవ వెబ్సైట్లో వాళ్ళు పెట్టినటువంటి డీటెయిల్స్ మీ ముందు పెట్టబోతా ఉన్నా. వీడియోను ఎండ్ వరకు చూడరు. అలాగే మనకు సంబంధించినటువంటి మీకు ఏమన్నా అభిప్రాయాలు కానీ మీకు ఏమన్నా ఇబ్బందులు ఉంటే అంటే మీకు ఒకవేళ అన్నదాత సుఖీభవ పైసలు వస్తలేవు అనుకో దానికి ఏం చేయాలి అనే విషయాన్ని కూడా మీకు క్లారిటీగా చెప్తాను. కానీ మీరు ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ పెట్టాలి. ప్రతి ఒక్కళ్ళు అన్నదాత గ్రూపులలో షేర్ చేయాలని కోరుకుంటా ఉన్నా. అసలు అన్నదాత సుఖీభవ కొంతమందికి రాకపోవడానికి కారణం ఏంటిది అనే విషయాన్ని క్లారిటీ చెప్పబోతా ఉన్నా. చాలామందికి కూడా క్రెడిట్ అయింది, అకౌంట్లో డబ్బులు జమ అయినాయి. చూద్దాం ఒకసారి. అన్నదాత సుఖీభవ పథకం మీకు 7,000 రాలేదా? వెంటనే ఇలా చేయండి. ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి అప్డేట్. మీకు ఒకవేళ డబ్బులు రాకపోతే ఏం చేయాలనేదే విషయం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ రూల్స్ అనేది ఫాలో అవ్వాలంటే వీడియోను ఎండ్ వరకు చూడాలి. ప్లీజ్ ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఏంటంటే అన్నదాత సుఖీభవ స్కీమ్ ఫార్మర్ అలర్ట్ అంటే అలర్ట్గా ఉండాలని చెప్తా ఉన్నారు. రైతులకు పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకాల డబ్బులు అందలేదా? ఈకేవైసీ ఆధార్ కార్డు పాస్బుక్ లింకు ఎన్పిసిఐ మీకు గుర్తుపెట్టుకోవాలా, ఎన్పిసిఐ అనుసంధానం వంటి సమస్యలే కారణం. అలాగే మీ సేవ ఎస్సీఎస్పీలో ఈకేవైసీ చేయించుకోండి. సచివాలయాల్లో ఆధార్ పాస్బుక్ లింకు చేయించండి. అలాగే మన బ్యాంకు ఖాతా ఎన్పిసిఐ లింకు చేయించుకోండి. ఇవి ఆగితే డబ్బులు త్వరలోనే ఇవన్నీ కంప్లీట్ అయిపోతే డబ్బులు త్వరలోనే జమ అవుతాయి. మీ డబ్బులు కనుక పడకపోవడానికి కారణాలు ఇలా ఉన్నాయి. అంతేకాకుండా అర్హత అనర్హత వివరాలు కూడా ఇలా ఉన్నాయి. తెలుసుకుందాం. చూసింది కదా, ఆంధ్ర రైతాంగానికి చాలామంది మాకు డబ్బులు పడతలేవు అనేటోళ్ళకు అసలు మనం ఏం చేస్తే డబ్బులు పడతాయి, అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి అని క్లారిటీగా తెలుసుకోవాలంటే వీడియోను మాత్రం చివరి వరకు చూడాలని కోరుకుంటా ఉన్నా. దీంట్లో ముందుగా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు పిఎం కిసాన్ అంటే అక్కడ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి పిఎం కిసాన్తో జమ కడతా ఉంది. పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం కింద అకౌంట్లోకి 2వ విడత డబ్బుల్ని విడుదల చేసింది. ఒక్కొక్కరికి 7,000 విడుదల చేయగా వీటిలో కేంద్రం 2,000 రాష్ట్ర ప్రభుత్వం 5,000 కలిపి విడుదల చేసింది. అయితే ఈ యొక్క కొంతమంది రైతులకు పిఎం కిసాన్ కింద 2,000 అన్నదాత సుఖీభవ పథకం కింద 5,000 డబ్బులు అకౌంట్లో జమ కాలేదు. మనకు మీరు పెట్టినటువంటి కామెంటే జమ కాలేదని గవర్నమెంట్ చెప్తా ఉంది. ఎందుకోసం జమ కాలేదు? పిఎం కిసాన్ ఈకేవైసీ పూర్తి చేయకపోవడంతో డబ్బులు జమ కాలేదని చెప్తా ఉన్నారు. ఈకేవైసీ కూడా పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం వేలిముద్ర అలాగే బయోమెట్రిక్ అథోరిటేషన్ లేదా ఐఆర్సిస్ ద్వారా అవకాశం ఇచ్చి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సౌబల్యాన్ని మీ సేవా కేంద్రాల ద్వారా లేదా కామన్ సర్వీస్ సెంటర్స్ ద్వారా అంటే సిఎస్సి లక్కీ మాత్రమే ఇచ్చారు. ఇక్కడ మీకు అందరికీ అర్థమయ్యేటట్టు నేను చెప్పబోతా ఉన్నా. ఇవి పూర్తి చేసుకుంటే 30 నుంచి 60 రోజుల్లోగా వారికి ఎన్పిసి లింక్ ఉన్న బ్యాంకు ఖాతాలో డబ్బులు అనేవి జమ అవుతాయి. ఇక్కడ మీకు ఏమర్థమైందో కానీ మీకు క్లారిటీగా అర్థమయ్యేటట్టు చెప్తే నేను ఇక్కడ మనకి ఏమంటా ఉన్నారు, ఈకేవైసీ చేసుకోవాలా. ఇక్కడ మొదటి నుంచి చెప్తా. వేలిముద్రతోటి ఆటోమేటిక్ బయోమెట్రిక్ అంటే ఈకేవైసీ తోటి పట్టా పాస్బుక్ ఉన్న వాళ్ళు మనం ఆధార్ కార్డు తీసుకుపోయి ఇక్కడ ఇచ్చినటువంటి విషయం ఏంది, కామన్ సర్వీస్ సెంటర్. కొందరికి కామన్ సర్వీస్ సెంటర్ అంటే తెలియదు. సిఎస్సి సెంటర్ అంటే ప్రభుత్వానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పథకాలు, దానికి సంబంధించినటువంటి ప్రతి దరఖాస్తులు ఈ సిఎస్సి సెంటర్లో మాత్రమే చేయగలుగుతారు. ఇవి ఒక జిల్లాకి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ ఉంది, అలాగే మనకు విజయవాడ కావచ్చు, కర్నూలు, కడప ఇలా చూసుకుంటే అన్ని వీటిల్లో ఒక డిస్టిక్ 7 లేదా 8 సిఎస్సి సెంటర్లు మాత్రమే ఉంటాయి. అక్కడికి మన ప్రాబ్లం వేలిముద్ర ప్రాబ్లమా లేకపోతే మనకి ఇక్కడ ఏమనిచ్చారు ఇంకోటి
వేలిముద్ర ప్రాబ్లం, బయోమెట్రిక్ ఆర్థోమెట్రిక్ ఈ ప్రాబ్లం కావచ్చు. అలాగే బ్యాంకు కార్డు, డబ్బులు వాడాలంటే మనము బ్యాంకు టు ఆధార్ లింకు చేసుకోవాలి. అలాగే మనకు ఇంకోటి ఈకేవైసీ చేసుకోవాలి. ఇవన్నీ ఇంకా వారికి ఎన్పిసి లింకు, బ్యాంకుకు ఎన్పిసిఐ లింకు ఇవన్నీ ఉన్నాయా లేదా అని తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు సిఎస్సి సెంటర్లోకి వెళ్ళిన తర్వాత ఈ ప్రాబ్లాలను చూసిన తర్వాత ఒకవేళ ఈకేవైసీ ప్రాబ్లం ఉంటే ఈకేవైసీ కంప్లీట్ చేపిస్తారు అక్కడనే. తర్వాత మనకు ఇక్కడ ఇచ్చినటువంటి ఎన్పిసిఐ లింకు బ్యాంకు ఖాతాతో అది కూడా చేస్తారు ఒకవేళ దాని పరంగా డబ్బులు పడకపోతే. ఇక మూడోది మనకు ల్యాండ్ లింకు కనుక ఏమైనా ప్రాబ్లం ఉంటే ల్యాండ్ లింకు దాన్ని కూడా అక్కడనే సిఎస్సి సెంటర్లో క్లియర్ చేయగలుగుతారు. అప్పుడు మనకేమంటా ఉన్నారు 30 నుంచి 60 రోజుల్లోగా మనకు ఇవి చేసుకుంటే మన బ్యాంకు ఖాతాలో డబ్బులు అనేవి జమ అవుతాయని చెప్తా ఉన్నది. ఇది మనకు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి అఫీషియల్గా ఇచ్చినటువంటి అప్డేట్. ఖచ్చితంగా మీరు ఈ రూల్స్ ఫాలో కండి, ఖాతా మీ డబ్బులు జమ అవుతలేవని చెప్తా ఉన్నారు. ఇంకా దీని గురించి ఏమైనా తెలుసుకుంటే చిన్నగా లాస్ట్ అండ్ ఫైనల్ ఇగో రైతు ఆధార్ కార్డుకి పట్టా పాస్బుక్ దానికి లింకు లేకపోవడం వల్ల కూడా డబ్బులు పడడం లేదు అంటా ఉన్నారు. రైతులు గ్రామ సచివాలయం సంప్రదించి డిజిటల్ అసిస్టెంట్ వారి దగ్గర పట్టా పాస్బుక్కి ఆధార్ లింకు అప్లికేషన్ ఫిల్ చేసి ఇస్తే వారు మీ దాని లేదా ఓటీపీ లింకు అభ్యర్థనను తహసీల్దార్ అంటే మన మండల ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి వారి కార్యాలయానికి పంపిస్తారు. అక్కడ పూర్తయిన తర్వాత గ్రామంలోని రైతు సేవా కేంద్రం సిబ్బంది కలిసి పూర్తి చేసిన విషయం తెలిస్తే మండల వ్యవసాయ అధికారి దీని ద్వారా జిల్లా అధికారికి చేసి రైతు వివరాలను పంపిస్తారు. గిన్ని ఉన్నాయి కండిషన్లు. మీరు ఒకవేళ అర్థం కాకపోతే కూడా ఇప్పుడు మన వీడియో చూసిన తర్వాత మీకు అర్థం కాలేదన్నా అని కూడా మీరు కింద కూడా కామెంట్ పెట్టవచ్చు. కాకపోతే ఖచ్చితంగా మీరు ప్రాబ్లం ఉంది, మీకు అన్నదాత సుఖీభవ కానీ పిఎం కిసాన్ పైసలు కానీ పర్లేదు అంటే మీరు సిఎస్సి సెంటర్ అంటే ఏంది, కామన్ సర్వీస్ సెంటర్ అని మీ విలేజ్లో అడుగురు. ఒకసారి విలేజ్లో అడిగితే ఎవరైనా చదువుకున్న పిల్లలు చెప్తారు, ఎవరైనా చెప్తారు. సిఎస్సి సెంటర్ అనా లేకపోతే కామన్ సర్వీస్ సెంటర్ అనా. మీ సేవా కేంద్రాలు వేరు, ఇవి వేరు. తెలుసుకొని మీ పట్టా పాస్బుక్, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా ఈ మూడు ఖచ్చితంగా ఈ మూడు తీసుకొని వెళ్తే ఖచ్చితంగా మీకు డిక్లేర్ అయిపోతుంది ప్రాబ్లం. అన్నదాత సుఖీభవ డబ్బులు మీ ఖాతాలో జమ అవుతాయి. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే దయచేసి కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. రైతులకు నేను ఎంత విలువ ఇస్తా అంటే ఈరోజు నేను కూడా రైతునే. ఒక రైతు పెట్టుబడి సాయం కోసం ఎందుకు ఎదురు చూస్తాడంటే మనం పెట్టుబడి పెడితే మనకు తిరిగి అంత పూర్తి కూడా రావడం లేదు ఈరోజు. కాబట్టి రైతుల బాధలు, అందుకని అన్నదాత సుఖీభవ, అన్నదాత బాగుండాలి. నేను కూడా అన్నదాతనే కాబట్టి మనం బాగుంటేనే అన్నదాతుడు. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడది, రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు మీ అధికారులు చాలామంది నాకు చేసినటువంటి కామెంట్లో లంచం అడుగుతూ ఉన్నారు రైతులను. మీరు ఖచ్చితంగా దీన్ని మీ యొక్క మంత్రి మండలి సమావేశంలో ఖచ్చితంగా అధికారులకు వార్నింగ్ ఇవ్వాలని చెప్తా ఉన్నా. ఖచ్చితంగా లంచాలు కనుక తీసుకుంటే మిమ్మల్ని లంచాలు అడిగితే కింద మీరు కామెంట్ పెట్టాలని కోరుతా ఉన్నా. నా వాట్సాప్ నంబర్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తా. మీరు దానికి ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళైనా ఏ డిపార్ట్మెంట్ వారైనా లంచం అడిగితే ఖచ్చితంగా కామెంట్ పెట్టరు, పేరుతో సహా డిపార్ట్మెంట్తో సహా. అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.